నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ నేను లక్ష్మి సెలబ్రిటీ జ్యోతిష్యుడిగా పేరు పొందిన వేణుస్వామి పలు సందర్భాల్లో తన అంచనాలతో ప్రజల దృష్టిని ఆకర్షించిన సంగతి తెలిసిందే కొన్ని సందర్భాల్లో వేణుస్వామి చెప్పిన జ్యోతిష్యాలు వివాదాలకు కేంద్ర బిందువుగా కూడా మారాయి తాజాగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వేళ వేణుస్వామి జ్యోతిష్యం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ విజయం సాధించారు దీంతో బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానాన్ని కోల్పోవాల్సి వచ్చింది ఈ క్రమంలోనే వేణుస్వామి తన ఇన్స్టాగ్రామ్లో ఓ వీడియో పోస్ట్ చేశారు అందులో బీఆర్ఎస్ పార్టీ భవితవ్యం గురించి గతంలో తాను చేసిన అంచనాలను ప్రస్తావించారు ఆ వీడియోలో 2023 అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ ను తిరిగి టీఆర్ఎస్ గా పేరు మారుస్తారా అని మీడియా ప్రతినిధి ప్రశ్నించగా అలాంటిదేమీ జరగదని బీఆర్ఎస్ పేరు అలానే ఉంటుందని ఆ పార్టీ అధినేత కేసీఆర్ సమాధానమిచ్చారు అయితే దానికి యాడ్ చేసిన క్లిప్ లో టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్ గా మార్చడంతోనే ప్రాబ్లం స్టార్ట్ అయిందని కనిపిస్తోంది ఈ వీడియోను షేర్ చేసిన వేణుస్వామి ఇంత కరెక్ట్ గా జాతకాన్ని ఒక పార్టీ భవిష్యత్తును భవితవ్యాన్ని చెప్పగలిగిన జ్యోతిషులు ఉన్నారా అని ప్రశ్నించారు ఇక జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఘన విజయం సాధించారు ప్రతి రౌండ్ లో ఆధిక్యం సాధించిన నవీన్ యాదవ్ 24,729 ఓట్ల మెజారిటీతో విజయం అందుకున్నారు తొలి రౌండ్ లో 47 ఓట్లు ఆధిక్యం దక్కించుకున్న నవీన్ యాదవ్ ఆ తర్వాత మిగిలిన 9 రౌండ్లలో భారీ ఆధిక్యం కనబరిచారు అలాగే జూబ్లీహిల్స్ లో ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు మించి కాంగ్రెస్ భారీ ఓటింగ్ ను సొంతం చేసుకుంది ఇక నవీన్ యాదవ్ విజయంతో బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానం కాంగ్రెస్ ఖాతాలో చేరింది జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో నవీన్ యాదవ్ భారీ మెజారిటీ సాధించడంతో కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు జరుపుకుంటున్నారు గాంధీ భవన్ లో కాంగ్రెస్ శ్రేణులు బాణాసంచా పేల్చి స్వీట్లు పంచుకున్నారు ఇదిలా ఉంటే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ నవీన్ యాదవ్ కు 98,998 ఓట్లు బీఆర్ఎస్ మాగంటి సునీతకు 74,259 ఓట్లు బీజేపీ దీపక్ రెడ్డికి 17,061 ఓట్లు వచ్చాయి